కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మరోసారి ఓట్ల కోసం ప్రజల మధ్యకు వెళ్లడం సిగ్గుచేటని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మడ్డి మోహన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి మంగల్పహాడ్ గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా భాజపా శ్రేణులు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 5 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ధర్మపురి అరవింద్ పట్టణాలలో ఉన్న వసతులను పల్లెలలోని ప్రజలకు అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో రూర్బన్ పథకం ద్వారా ఎడపల్లి మండలానికి నిధులు తీసుకువచ్చి అనేక అభివృద్ధి పనులను చేశారని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి కూలీలను కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ మరోసారి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ధర్మపురి అరవింద్ను భారీ మెజారిటీతో గెలిపించి నరేంద్ర మోడీకి మరోసారి ప్రధానిగా పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోలా ఇంద్రకరణ్, అసెంబ్లీ కన్వీనర్ కురేళ్ల శ్రీధర్, నాయకులు రమణ, గెంటే శ్రీనివాస్, బాలరాజ్ గౌడ్, సురేష్, శ్రవణ్, పరశురాం తదితరులు ఉన్నారు. भारत माता की जय, भारत माता की जय। कमलम पूके మన ఓటు, కమలం పూకే మన ఓటు. గుర్తుల గుర్తుంచుకో కమలం గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో కమలం గుర్తుంచుకో. భారత్ మాతా की జై. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, అరవింద్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గారిని ఎన్నికల్లో గెలిపించాలని ఈరోజు తానాకలన్ మంగల్పాడు గ్రామాల్లో ఉన్నటువంటి కుర్నాపల్లి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులతోటి, యువకులతోటి, ఉపాధి హామీ కార్మికులతోటి అందరితోటి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి స్పందన ఉంది. రాముడి అక్షంతలు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ మన భారతదేశంలో అయోధ్యలో రామ మందిరం నిర్మాణించినటువంటి నరేంద్ర మోడీకి ఓటేయాలని చెప్పేసి మహిళలు, యువకులు అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా ఓటు నరేంద్ర మోడీకి కమలం పువ్వు గుర్తుకు ఎంపీ అభ్యర్థి అరవింద్ కోటేస్తామని చెప్పేసి అందరూ కూడా చెప్తా ఉన్నారు. చాలా సంతోషకరం. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చూసినట్టయితే శాసనసభ్యుడిగా సుదర్శన్ రెడ్డిని గెలిపించిన తర్వాత సుమారు 5 నెలలు కావస్తున్నప్పటికీ పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా, ఏదైనా దవాఖానాలలో పేదలు ఉండాలన్నా కానీ శాసనసభ్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆఫీస్ కూడా సరిగా పనిచేయడం లేదు. ఎక్కడ కూడా సీఎం రిలీఫ్ ఫండ్లు బోధన్ నియోజకవర్గానికి రావడం లేదు. ఈరోజు చూసినట్టయితే శాసనసభ్యుడిగా మిమ్మల్ని గెలిపించినాక ప్రజలకు సేవ చేయాలి కానీ మీకేదైనా మంత్రి పదవులో, ముఖ్యమంత్రి పదవులో, ఇంకేమైనా పెద్ద పెద్ద పదవులు ఉంటే అది మీ వ్యక్తిగతంగా, మీ ఇంటర్నల్గా మీ పార్టీలో చూసుకోండి. కానీ శాసనసభ్యుడిగా మనం గెలిపించినందుకు ప్రజలకు సేవ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ హామీలు చూసినట్టయితే ఈరోజు ఏదో బస్సులో మహిళలకు ప్రయాణం చేయడానికి ఉచితంగా టికెట్లు ఇస్తున్నామని చెప్పేసి చోటా మోటా పనులు మాత్రమే చేస్తున్నారు. కానీ ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ, రైతులకు రుణమాఫీ కాలేదు. గత నవంబర్ ఎన్నికల్లోనే 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఆ రోజు నవంబర్, డిసెంబర్లో పంటలు పండినటువంటి వాటికి బోనస్ రాలేదు. ఈరోజు ఏప్రిల్, మే మాసంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ పంటలకు 500 రూపాయలు బోనస్ రాక ఒక రైతు ఒక క్వింటాలకు ఖరీఫ్లో 500, రబీలో 500, ఒక క్వింటాలకు 1000 రూపాయలు రైతు నష్టపోతూ ఉన్నాడు. ఒక ఎకరాకు 30 క్వింటాలు పండినప్పుడు 2 పంటలంటే ఒక రైతుకు 60,000 రూపాయల వరకు నష్టం జరుగుతూ ఉంది. ఒక రైతులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి అదే రకంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి కేవలం 25% మందికే రుణమాఫీ 1,00,000 రూపాయలు చేయడం జరిగింది. మిగతా 75% దాన్ని ఆ రుణమాఫీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి. ఎందుకంటే 25% మందికే రుణమాఫీ జరిగినప్పుడు 75% లబ్ధిదారులకు రుణమాఫీ జరగలేదు. కాబట్టి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిన 1,00,000 రూపాయలు మీరు ఇస్తారన్న 2 లక్షలు కలిపి ఎవరికైతే గతంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ కాలేదో ఈ 3 లక్షల రూపాయలు
రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు అనొచ్చు అది టీఆర్ఎస్ ప్రభుత్వ వాగ్దానం అని. ప్రభుత్వం ఏదైనా అక్కడ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి మాటను ప్రభుత్వం తదుపరి ప్రభుత్వాలు ఎవరు వచ్చినా కానీ దాన్ని మాత్రం చేయాల్సిందే. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కాళేశ్వరం అప్పు మీద వడ్డీ మీరు కడతలేరా? లేదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, ఈ అప్పు మేము కట్టమని చెప్పి మీరు చెప్పగలుగుతారా? అదే రకంగా రైతు విషయం వచ్చేవరకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిన దాన్ని మీరు చేయాలి, మీకు ఇచ్చినటువంటి బాధ్యత అని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను తెరిచి గ్రామాల్లో ఓట్ల కోసమే తిరగకుండా గ్రామంలో మౌలిక వసతులు ఏం లేవు, ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, కొన్ని ఇళ్లకు నీళ్లు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు, కొంతమందికి అయితే కొత్త రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, పిల్లలకు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి సమస్యల మీద దృష్టి పెట్టి మీకు ఓట్లేసి గెలిపించినందుకు ప్రజల సంక్షేమాన్ని మీరు కాపాడాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా కానీ మీ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ అన్ని కూడా క్లియర్ చేసుకొని ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.